స్వామియే శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వాస్తవానికి శబరిమల యాత్ర ప్రారంభమైంది. మండల మహోత్సవము ప్రారంభమవుతుంది. మకర వెళుకు వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు, పూజలు, భజనలు, కార్యక్రమాలు, హోమాలు, అభిషేకాలు, సహస్రనామాలు, అర్చనలు, ఎన్నో రకాలమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఎంత భాగ్యశాలి అండి. ఒకటి యేసుదాస్ గారు ఒక చిన్న పాట పాడారు. ఎంతటి భాగ్యశాలివమ్మ కన్యస్వామి అనే ఒక కీర్తన ఉంది. తొలిసారిగా ఆయన మాలధారణ వేసుకున్న వాడి పైన యేసుదాస్ గారు ఒక కీర్తన శరణతరణిలో మీరు విన్నారైతే మాత్రం కన్యస్వాముల గురించి ఆయన చక్కటి వర్ణంతో కర్ణాటక సంగీతంతో ఆయన పాడిన వంటి కీర్తన వింటే మనకు రెండు కన్నించి నీళ్ళు అట్లా కారుతూ ఉంటుంది. ఎందుకు అప్పుడీనే పరశురాముడు నడిచిన వంటి నడమాడిన వంటి స్థలము పెద్దపాదం. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని ఎత్తుకోవడం కోసం బయలుదేరిన వంటి త్రేతాయుగములో వారు నడిచిన వంటి ఒక పాదం శ్రీరామ పాదం అంటారు. మీ శబరిమలలో మీకు వెళ్తూ ఉంటే శ్రీరామ పాదం అని వస్తుంది. రఘుకుల వంశకులైన వంటి సూరవంశులకైన వంటి వాళ్ళు నడిచిన వంటి పాదంలోనే అయ్యప్ప స్వామి నడిచారు. ఈ పెద్ద పాదంలో ఆసామాషం విషయం కాదు. పెద్ద పదం అంటే ఏమనుకున్నారు? ఒక మహాపుణ్యక్షేత్రం. అది కేవలము ధనుర్మాసం, కార్తీక మాసం 2 మాసాలు మాత్రమే తెరిచి ఉంటుంది. నిత్యంగా 365 రోజులు అది పిక్నిక్ స్పాట్ కాదు. అది తెరిచిపెట్టడానికి అది కేవలము 41 రోజు మాత్రమే తెరిచి పెడతారు. ఆ 41 రోజుల్లోనే మృగాలు, ఏనుగులు, పాములు, చితపులులు, అనేక రకమైనటువంటి భయంకరమైన మృగాలు తిరిగే వంటి ప్రదేశాల్లో అక్కడ కట్టడి చేసి శరణ ఘోషణాలు మాత్రాన్ని వినిపిస్తుంది. అటువంటి యాత్రలో కన్యస్వాములు పంచ కట్టుకొని మాత్రమే శబరిమల యాత్ర చేయాలి. పైన కన్ను ఉండాలి, నడుముకు పంచి ఉండాలి. టీషర్ట్స్, షార్ట్స్, జీన్స్ ప్యాంట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు పెద్ద పాదంలో వేసుకొని నడవకూడదు. అది పరశురాముడు నడిచిన వంటి నడపాద, శ్రీరామచంద్రుడు నడిచిన వంటి నడపాద, అయ్యప్ప స్వామి అడుగులో అడుగు వేసిన వంటి నడపాద. మీరు ఇంకొకటి గమనించి చూడండి స్వామి, ఎప్పుడైతే కూడా మీరు నడుచుకుంటూ పోతున్న సమయంలో మీ శరీరము ఎంత ఉత్సాహం ఉంటుందో తెలుసునా మీకు? అడవి ప్రాంతం మీరు మిట్ట మధ్యాహ్నంలో కరిమల తోడుకు మీరు వెళ్ళిన తర్వాత ఒకనొక సందర్భం మేము కన్యాస్వామి ఉన్నప్పుడు 89లో కన్యాస్వామి మా గురుస్వామితో మేము వెళ్తున్న సమయంలో 12 గంటలకు కూడాను చీకటి టార్చ్ లైట్ పట్టుకుని పోయే రోజు ఆ రోజు 89, 87లో మేము చెప్పేది. ఆ సమయంలో ఆ ఒక ఇదిగా ఉండేది. సేవ చేసుకోవడానికి అక్కడ అడవిలో భోజనం చేసుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా నూనె డబ్బాలు, బియ్యం బస్తాలు అని కూడా మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పట్లో కూలీలు వాళ్ళు ఎవరు ఉండేది కాదు. ఎవరు పాత్ర వాళ్ళు మోసుకొని 40, 80 మంది, 90 మంది ఒక కూటమి ఉండేది. అందరూ కూడా పంచ కట్టుకున్నది, అందరు కండువ వేసుకున్నది, అందరూ కూడా విభూది, గంధము, ఆ అడవి మొత్తం అంతా కూడాను గంధము, విభూది వాసన పరిమళం అంతటి మహోత్కరమైన వంటి కాబట్టి టీషర్ట్స్, ప్యాంట్స్, షార్ట్స్ ఇవన్నీ నిషేధం. మీరు అక్కడ ప్లాస్టిక్ కూడా నిషేధం. అడవిలో కూడా ప్లాస్టిక్ వేయకూడదు. కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు కూడా ఇది నిషేధించారు. ప్లాస్టిక్ కూడా వాడకూడదు. ప్లాస్టిక్ ప్లేట్లు తీసుకోండి, ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోండి, ప్లాస్టిక్ కంటైనర్స్ అంటే ఏదైతే ఈ మధ్యకాలం ఉన్న కంటైనర్స్, వాటర్ బాటిల్స్ అవి తీసుకోండి. డిస్పర్స్ కిన్లీ బాటిల్స్ కూడా అక్కడ తీసుకొని తాగి వేసి అక్కడ ఉన్నవంటి నోరు లేని జీవులకు కూడా మీరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి చేస్తే లేని పాపం చిట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్యాస్వాములారా, ప్రత్యేకంగా మీరు నడిచే నరదారిలో మీ బుద్ధి కొద్దిగా అటు ఇటు తప్పినా మీ కాళ్ళకు బుళ్ళు గుచ్చుకోవడము, కాళ్ళకు గోరు కొట్టడము లాంటివి జరుగుతాయి. ఎప్పుడైనా కూడా స్వామి మీదనే శరణం చెప్పుకుంటూ ఆ ఎరివేరు నుండి సన్నిధానం వరకు కూడా గురుస్వామిని చెప్పిన నడమాడుతూ వెళ్ళండి. అంతా మీకు శుభమే కలుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.